రామ్ రామ్ ఫ్రెండ్స్, ఎందుకు ఇలా గుడికి వెళ్తున్నామని ఫొటోస్ పెడుతూ ఆ ధర్మాన్ని చీప్గా మాట్లాడతారు? ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ఎందుకో నా ఫీడ్లోకి వచ్చింది. ఆ వీడియోలో అన్ని అబద్ధాలే. లాస్ట్కి సమాధానం ఏంట్రా అంటే అసలు ప్రాబ్లం ఎక్కడుందంటారు? ఏం ప్రాబ్లం రా? ఇది చూడండి, అదర్ కంట్రీస్ లో యానిమల్ గా చూసే కౌని ఇలా చూసుకుంటారు. వాటి కండిషన్ ఇలా ఉంటుంది. అదే ఇండియాలో కౌని గోమాత అంటారు. వాటికి పూజ కూడా చేస్తారు, కానీ వాటి కండిషన్ ఇలా ఉంటుంది. వరల్డ్ లో టాప్ 10 బీఫ్ ఎక్స్పోర్టర్స్ లో మనం కూడా ఉన్నాం. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఫస్ట్ అబద్ధం. ఎస్, గోమాతను పూజిస్తాం. ఏమన్నాడు? లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బీఫ్. ఫస్ట్, ఇండియాలో ఆవులను చంపడం నిషేధం. అండ్ కవ్ మీట్ అసలు ఎక్కడా అమ్మకూడదు, ఎక్స్పోర్ట్ చేయకూడదు. కవ్ స్లాటర్ ఇస్ బ్యాన్డ్ నేషన్ వైడ్ అండర్ ఆర్టికల్ 48 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఎక్స్పోర్ట్ చేసేది ఏంటి? వాటర్ బఫెలో మీట్, దానినే కారా బీఫ్ అని అంటారు. పోనీ ఆ మీట్ని మన దేశంలో తినేదెవరు? మీ ముందు అన్నీ పెడుతున్నాను, ఆపుకొని ఒకసారి చూడండి. 80% ఉన్న హిందువులు తినేది చాలా తక్కువ. దాంట్లో కూడా లోయర్ క్యాస్ట్ ఆర్ ట్రైబల్స్ మే ఈట్. అబ్దుల్లాస్, యేసు బిడ్డలు బాగా తింటారు. కేరళ, వెస్ట్ బెంగాల్లో ఫుల్ బీఫ్. అక్కడ ఎవరుంటారో నేను చెప్పనక్కర్లేదు. యూపీ, హర్యానా, రాజస్థాన్లో అసలు జీరో. గవర్నమెంట్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్. మరి ఆవును పూజించే వాళ్ళు తప్పు చేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేయడం ఎందుకు? ఆవులని ఇల్లీగల్గా, అక్రమంగా అర్ధరాత్రులు కబేలాకి తీసుకెళ్లడానికి అబ్దుల్లాలు ప్రయత్నిస్తుంటే బజరంగ్ దళ అన్నలు పహారా కాసి రోడ్ల మీద ఆపడానికి ప్రయత్నిస్తే షూటింగులు చేస్తారు, కొడతారు, ఏదన్నా చేస్తారు. అలాంటి వాళ్ళు అవి చేసినప్పుడు ఈ ఫిదాలో ఉన్న హీరోయిన్ సాయి పల్లవి లాంటి వాళ్ళకి వాళ్ళు ఉగ్రవాదుల్లో మారుతారు. మీలాంటి వాళ్ళు అవేమీ మాట్లాడరు. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అండదండల్లో ఎంఐఎం ఓవైసీ అనుచరుడు ఒకడు షూటింగులు చేస్తే ఇప్పుడు ఎవడు దాని గురించి మాట్లాడటం లేదు. పాయింట్ 2, ఈ స్క్రీన్ షాట్లో యుఎస్ ఉంది, చూపించిన ఫోటో బయటి దేశాలది. ఇలా చూసుకుంటారు ఆ దేశాల్లో, బాగానే ఉంది. అక్కడ ఆవులని ఎందుకు చూడరు? తర్వాత కోసుకుని తినేది ఎవరు? వాళ్ళే, వాటినే. ఎస్, యుఎస్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ బీఫ్, కౌ మీట్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అక్కడ ఆవులకు పెట్టేది ఏంటి? మీట్, మాంసం. ఒక్కసారి సర్చ్ చేసి తెలిసిపోయేది. కాపీ క్యాట్ కంటెంట్ కాదు, బుర్రా వాడినట్టు లేరు వీళ్ళు. ఓకే, నెక్స్ట్. కంట్రీస్ లో రివర్స్ ఆర్ జస్ట్ రివర్స్. వాటి మెయింటెనెన్స్, వాటి కండిషన్ ఇలా ఉంటుంది. ఎక్కడైతే రివర్స్ ని కూడా కృష్ణ, యమున, గంగా, కావేరి అని దేవతలతో సమానంగా చూస్తామో ఆ రివర్స్ ని క్లీన్ చేయడానికి గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ 33,000 crores ఖర్చు పెడుతుంది. అయినా వాటి కండిషన్ అండ్ మెయింటెనెన్స్ ఇలా. నదులను పూజించే ప్రజలు ఎస్ హిందూసే పూజిస్తారు ఇండైరెక్ట్ గా. ఓకే, చూపించే ఫోటోలో కుంభమేళావి, పుష్కరాలవి, ఆ కుంభమేళా తర్వాత ఏం జరిగింది చూపిస్తున్నారు. పోనీ కుంభమేళాకి ఓన్లీ హిందువులు, భారతీయులు మాత్రమే అటెండ్ అయ్యారా? దాదాపు 3 మిలియన్ విదేశీయులు, భక్తులు వచ్చారు. అండ్ ఎంత ఖర్చు చేశారో తెలుసా మన దేశంలో? $24 to $20 billion. ఎంత ఇన్కమ్ జనరేట్ చేసింది అది అందరికీ? 2.8 నుంచి 3 లక్షల కోట్లు. దీనిలో కేటగిరీ వైజ్ ఉంది, ఆపి చూసుకోండి. ప్లస్ దానివల్ల నష్టం ఏమన్నా జరిగిందా? డిస్పైట్ ఆఫ్ 60 crore visitors and countless holy dips, గంగా రిమైన్స్ జర్మ్ ఫ్రీ. నేను చెప్పట్లేదు, సైంటిస్ట్ డాక్టర్ అజయ్ శంకర్ గారు. ఇదిగో ఈయనే ఆయన పోయి ఇంటర్వ్యూ కూడా చేసుకోవచ్చు. వేరే దేశాల్లో నీటిలో ప్లాస్టిక్ ఎక్కువైపోయి మెరైన్ లైఫ్, నీళ్ళల్లో బతికే జీవులు అంతరించిపోతున్నాయి. వాటి గురించి మాట్లాడడం, కంపేర్ చేయము. మరి అక్కడ పూజించరు కదా నదులని. ఓ, కాపీ కంటెంట్లో ఈ పాయింట్ లేదా? ఇవి అదర్ కంట్రీస్ లో గవర్నమెంట్ స్కూల్స్, ఇవి ఇండియన్ గవర్నమెంట్ స్కూల్స్. ఎక్కడైతే ఎడ్యుకేషన్ ని కూడా దైవంతో సమానంగా నమ్ముతామో ఆ స్కూల్స్ కండిషన్ ఇది. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? లాస్ట్ ప్రభుత్వ పాఠశాలలు. 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జనాలని గాలికి వదిలేసి గరీబీ హటావ్ అని ప్రజలని 60 ఏళ్లు పేదరికంలోనే మగ్గనిచ్చి దేశాన్ని దోచుకు తినే నాయకులు ఉంటే ఏమవుతుంది ఏ దేశంలో అయినా? చూపించిన ఫోటో ఎప్పటిది? 2016లో గవర్నమెంట్ స్కూల్స్లో ప్రాపర్ టాయిలెట్స్ లేవు అని తీసిన ఫోటో. ఇప్పుడు నిజంగా ఈ స్థితిలో ఉన్నాయా? సర్వశిక్ష అభియాన్, సమగ్ర శిక్ష, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఐప్యాడ్, ల్యాప్టాప్స్, మధ్యాహ్న భోజనం, బేటీ బచావ్, బేటీ పడావ్, ఇలా ఎన్నో మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి విద్యని అందేలా చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి కానీ స్కూల్స్, కాలేజెస్లో చదవము. మనం చదివిపిస్తే కదా డిమాండ్ చేస్తాం మాకు ఇలాంటిది కావాలి అని చెప్పి. ఏమిచ్చినా, ఎంత ఫండ్స్ ఇచ్చినా దొబ్బేసే మనుషులు అడుగడుగునా ఉంటే ఏం చేస్తారు? ఏమన్నా అంటే యూఎస్ వేరే దేశాలతో పోల్చేస్తాం. పోలిస్తే యాపిల్స్తో ఆరెంజెస్తో పోల్చాలి. యాపిల్స్ని ఆరెంజెస్తో కాదు. ఆ దేశపు విస్తీర్ణం ఎంత, భూమి ఎంత ఉంది, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ట్యాక్సులు కడుతున్నారు. మరి మన దేశంలో ఎందరు ట్యాక్సులు కడుతున్నారు? 2.5%. అన్ని ఫ్రీ కావాలి, ఏ పని చేయని సోమరిపోతులు.
అక్కడ అన్నీ బాగుండాలి. కులం పేరు చెప్పి ఓటు వేయాలి, నాకెంత ఇస్తే ఏంటి, ఎంత ఇస్తే నేను ఓటు వేయాలి అని అమ్ముకునేవాడికి ఇవన్నీ అడిగే హక్కు ఉందా? 97.5% భారతీయులు డైరెక్ట్ ట్యాక్స్ ఎంత తెలుసా కట్టేది? 0. ఒక్కొక్కడేమో 4 బీవీలు 40 మంది పిల్లలు, కానీ అన్ని ఉచితాలు తీసుకుంటే ఎవ్వడు అడగడు. అసలు ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయారు. స్కూల్స్ ఫ్రీ సరే, మరి అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఫీజులకి ఎంత ఖర్చు అవుతుంది యుఎస్లో తెలుసా? సుమారుగా భారత్లో 3.5 lakhsలో అయిపోతే యుఎస్లో 11 లక్షలు, ప్రైవేట్ అయితే 2 కోట్లు లోన్లు తీసుకుని పార్ట్ టైం జాబులు చేసుకుంటూ లోన్లు తీర్చుకుంటూ జాబ్ వచ్చినాక కూడా లోన్లు కట్టుకుంటూ బతుకుతారు అక్కడ. సో కంపేర్ చేస్తే మొత్తం కంపేర్ చేయాలి. వీడియో చూసే వాళ్ళకి క్లియర్ పిక్చర్లు ఇవ్వాలి. ఇలా ఒక రిలీజియన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెట్టుని పుట్టని పంచభూతాల్లో దేవుడిని చూసి వాటిని కాపాడమని చెప్పే సనాతన ధర్మాన్ని, సర్వేజన సుఖినో భవంతు అనే ధర్మాన్ని కోట్ చేస్తూ అడ్డమైన కంపారిజన్లు చేస్తూ ద్వేషం నింపడం కాదు. ఎవరికైనా సివిక్ సెన్స్, కామన్ సెన్స్, కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించే కొందరు స్వార్థ పరుల వల్ల, అలాంటి వాళ్ళ వల్ల జరిగే వాటిని మొత్తం ఒక ధర్మం మీద, నమ్మకాల మీద తోసేసి బురద చల్లడం కరెక్ట్ అంటారా? ఇలాంటి వీడియోస్ చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసే బదులు, వేరే మతాల వాళ్ళకి మన నమ్మకాలను చులకన చేసే అవకాశం ఇచ్చే బదులు సొల్యూషన్స్ ఏంటి, ఏం చెయ్యాలి? గోదానం, గోసేవ, గోగ్రాసం, గోవుకి గ్రాసం గడ్డివ్వడం, స్పాన్సర్ చేయడం చేయొచ్చు. ఇదిగో ఇలా పాలు తాగేస్తారు, వచ్చి గోమాత అంటారు. పాలు తాగడం మానేయాలి, లేదా ఆవుని హింసించకుండా ఇచ్చే పాలు మాత్రమే కొనుక్కోవాలి. సాధ్యపడుతుంది, కష్టపడాలి, వెతుక్కోవాలి. నదిలో శవాలు వదిలేసేవారు కాశీలో, ఇప్పుడు ఆపేసి నమామి గంగే అని ఎన్నో ప్రాజెక్టులు మొదలుపెట్టి క్లీన్ చేస్తున్నారు. మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళ అస్థికలు ఎప్పుడు ఏనాడు నదిలో కలపలేదా మీరు? మీరేం చేస్తున్నారు? అసలు ప్రాబ్లం ఎక్కడుంది? రియాలిటీ కన్నా రిలీజన్ నమ్మడం వల్ల వచ్చింది ఇదే ప్రాబ్లం. అంటే నీ ముందు తరం అయినా మీ నాయన ఇట్టాగే నోరు మూసుకొని ప్రశ్నించకుండా బతికేశాడు కాబట్టే అన్నాడు. ఇక నువ్వు ఇలా కంటెంట్ కాపీ కొట్టేసి బుర్ర అనేది వాడకుండా, ఏమాత్రం రీసెర్చ్ చేయకుండా, మాట్లాడేది తప్ప ఒప్ప అనే విచక్షణ లేకుండా ఇలాంటి వీడియోలు చేసుకుంటూ సోది చెప్తున్నారు. మై డియర్ పీపుల్, నాట్ ఓన్లీ హిందూస్, అందరికీ భక్తి ఉండొచ్చు, మూఢభక్తి ఉండద్దు. నా మతమే గొప్ప, నా దైవమే గొప్ప, నమ్మనోళ్ళు కాఫీళ్ళు విగ్రహాలు ఎదుకుని తరమండి, రాళ్ళేసి కొట్టండి, మాకు 72 కన్యల దగ్గరికి వెళ్తాము, వాటి గురించి ఎవ్వడు మాట్లాడు. ఏ ధర్మమైనా ఏ మతమైనా మూఢత్వం, మూఢభక్తి ఉండకూడదు. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అని చెప్పడమే కాదు, అలానే బతికి చూపించాలి. వేలెత్తి చూపించడం ఈజీ, చేసి చూపించడం చాలా కష్టం. అలా చేసి సొల్యూషన్స్ చూపించాలి. మరికొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. చివరిగా, ఇప్పటి వరకు ఎవ్వడి మీద, ఏ దేశం మీద దండయాత్ర చేయనిది హిందువు భారతదేశం. నా ధర్మమే గొప్పది, నా దేవుడే దేవుడు అని ఒప్పుకో, మతం మారు అని అననిది హిందువులు, సనాతన ధర్మం. పూజల్లో సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు అనేది హిందువులు. భూమిని భూమాతగా, నీళ్ళని గంగామాతగా, చెట్టు పుట్టని అన్నిట్లో దేవుణ్ణి చూడమని చెప్పే ఏకైక ధర్మం సనాతన ధర్మం. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇలాంటి హాఫ్ బేక్డ్ ఫ్యూ సెకండ్స్ వీడియోలు చూసి గుడ్డిగా నమ్మకండి. చేతిలో ఫోన్ ఉంది, నెట్ ఉంది, కాస్త రీసెర్చ్ చేయండి, నిజాలు తెలుసుకోండి. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ సనాతని, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ హిందూ. జై భారత్, జై హింద్.